పరిశుద్ధ తెరిచి యాకోబు 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రములు తెలియజేస్తూ ఉంటున్నాం. మీ దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి అద్భుతమైన వర్తమానముతో మీరే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చదివినట్లుగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. అర్థమైందా? చదివేటప్పుడు అర్థమైపోయింటుంది కదా. అర్థమైందా? చదివావా? చూడండి, యాకోబు 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. ఈరోజు మనం అందరం కూడా పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఈరోజు మనము మోసపోతున్నామా లేదా? దేవుని సన్నిధిలో మనం మోసపోతున్నామా లేదా? కేవలము విని విని కేవలం అలాగే బ్రతుకుతూ ఉంటే, అదే జీవితం బ్రతుకుతూ ఉంటే ఏమని అర్థము? మోసపోతున్నామని అర్థం. వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా ఏందంట? వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తిస్తే ఏమవుతుంది? ఏ మోసము లేకుండా నీతి నిజాయితీగా జీవించవచ్చు. ఇక్కడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ఆశపడుతున్న మాట ఏంటంటే, భక్తిపరులుగా నటించేవారు కోట్లాది మంది ఉంటారు. మేము భక్తులము, మేము దేవుని బిడ్డలము, మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం, యేసు ప్రభు మా ఇంటి దేవుడు, యేసు ప్రభు మా నిజమైన రక్షకుడు, ఈరోజు మేము రక్షణ పొందామంటే కేవలము దేవుని వలనే అని చాలామంది, కొన్ని కోట్ల మంది అనుకుంటా ఉంటారు. కానీ భక్తిగా జీవించేవారు మాత్రం కొందరే. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? భక్తిగా జీవించేది మాత్రం కొందరే. మేము భక్తులము అని నటించుకునే వాళ్ళు కోట్లాది మంది. అంటే కోట్లాది మందిలో కొద్ది మందే భక్తులు. 100 మందిలో 2 భక్తిపరులు, 1 భక్తిపరుడు. 98 జంక్ అన్నమాట, వేస్ట్, పనికిరానిది. ఇప్పుడు జంక్ ఫుడ్ మనము తింటూ ఉంటాం కదా. అంటే జంక్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్, అంటే నూడిల్స్, గోబీ, ఇవన్నీ తింటాం, ఫాస్ట్ ఫుడ్. వాడు వేసే నూనెను బట్టి డాక్టర్ ఏమంటాడు? అరే నువ్వు బయట తిండి తినద్దు, జంక్ ఫుడ్ మానేసాయి, ఆరోగ్యమైనటువంటి ఆహారం తిను, మంచి తిండి తిను, అది నీకు మేలు, ఆరోగ్యంగా ఉంటావు, నీకు రక్తము అన్నీ బాగుంటాయి, నీకు ఏ జబ్బు రాదురన్నైనా, బాగా ఉండి బాగా తిని మంచి నిద్రపో, మంచి టాబ్లెట్లు, అలిసినప్పుడు సొలిసినప్పుడు ఎండకో వానకో ఒక జ్యూస్ తాగురా అని చెప్తారు డాక్టర్లు. అవునా కదా? ఏ డాక్టర్ అన్నా రోడ్డు మీదకి పోయి చెత్త తినిపో, రోడ్డు మీదకి పోయి తాగుపో, తందనాలు ఆడుపో, సిగరెట్లు తాగు అని చెప్తాడా? ఎవడు చెప్పడు. పనికి మాలనైతేనే చెప్తాడు కదా. ఒకరోజు అంటే ఇలాగే ఒక తాగుబోతాడు డాక్టర్ దగ్గరికి పోయాడంట. డాక్టర్ గారు నాకు లంగ్స్ బాగాలేవండి, లివర్ బాగలేదు, నాకంతా ఏదేదో వాంతులు అవుతా ఉన్నాయంటే డాక్టర్ స్కానింగ్ చేశాడంట. స్కానింగ్ చేయగానే లివర్ అంతా మనోడు తాగి 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 ఏమైందంటే లివర్ కాలిపోయింది, లోపల కుళ్ళిపోయింది, తాగి తాగి తాగి. డాక్టర్ దగ్గర పోయి సారికి అంటున్నాడంట, డాక్టర్ గారు నేనేమైనా మందు మానేయాలా? డాక్టర్ గారు నేనేమైనా మందు మానేయాలా?
డాక్టర్ నేనే మందు మానేయాలంటే డాక్టర్ అన్నాడంట, నువ్వేం మందు మానేయదులే కానీ రోజుకు ఒక గ్లాస్ తాగు అన్నాడంట. అంటే ఇంక దాని అర్థం ఏంది? ఇంకా ఏందంట అంటే వాని బాధ తట్టుకోలేక డాక్టర్లు చెప్తున్నారు, ఒరే బాటిల్ తాగొద్దు కానీ ఒక గ్లాస్ తాగురా నాయన, అట్లన్నా బతుకుతావు ఒక 10 రోజులు, అట్లన్నా నీ భార్య బిడ్డలను బాగా చూసుకుంటావురా నాయన అని డాక్టర్లు చెప్పే రీతికి ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటానంటే, చాలా మంది నటించే రీతిగా భక్తిపరమైన జీవితం జీవిస్తున్నారు. వేషధారణ క్రైస్తవ జీవితం కేవలం వింటున్నారు, ఇలా వినేసి ఇలా ఈజీగా వదిలేస్తూ ఉన్నారు. దేవుని మాటలు, దేవుని బోధకుడు యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు నిలబడి తన దాసుని సేవకుని వాడుకొని చెప్తున్న మాటలు ఈరోజు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఇష్టపడుతున్నారు? విలువైన మందిరానికి రారు, విలువైన మాటలు వినరు, విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి స్తుతి చెల్లించరు, ఆరాధించరు, గణపరచరు. దేవుని ఎన్నడూ కూడా పండగకు తప్పక పబ్బానికి తప్పక మందిరానికి పోరు. కానీ మేము క్రైస్తవులం, బీసీసీ క్రిస్టియన్స్ కదా. ఈరోజు దేవుని విషయంలో మన జీవితం ఎలాగుందంటే, నటించే వారి గుంపులో మనము జీవిస్తున్నాం. కోట్లాది మంది ఉన్నారు, కానీ నిజమైన భక్తులు కొద్ది మందే. ఆ కొద్ది మందికి దేవుని విలువ తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు. ఆ కొద్ది మందికి దేవుడు లేకపోతే వాడు జీవించలేడు. ఈరోజు ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఈ విలువైన గ్రంథాలు ఉన్నాయి, వేలు పెట్టుకుంటాం, వందలు పెట్టుకుంటాం, మందిరానికి వస్తాం, అన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కానీ పాటించే వాళ్ళు లేరే. యేసు ప్రభు చెప్పినట్టు నడకలో నడిచేవారు లేరే. యేసు ప్రభు చూపించేటువంటి మార్గంలో, యేసు ప్రభు చెప్పినటువంటి బాటలో అడుగులు వేసేవాడు ఈరోజు లేడే. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, క్రైస్తవులారా యేసు ప్రభు యందు భక్తులై జీవించండి. నటించే క్రైస్తవ జీవితంలో మీరు దేవుడు జల్లలు పడితే, ఇప్పుడు మీరు ఏదైనా గోధుమ పిండి పురుగులు పట్టిందనుక మీరు జల్లలు పడితే ఏమైపోతాయి? పురుగులన్నీ పక్కకు పోతాయి. గోధుమ పిండిలో గట్టలన్నీ పక్కకు పోతాయి కదా, పనికిరానవన్నీ పోతాయి. కానీ గోధుమ పిండిలో ఉన్నంత వరకు అది గోధుమ పిండే. పురుగులు తింటాము, రాళ్ళు అన్ని తింటాం, కానీ ఎప్పుడైతే జల్లలు పడతామో వేస్ట్ ఏం చేస్తామో పారేస్తాం. దేవుడు కూడా అంతే. క్రైస్తవులందరినీ కూడా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ, బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ఒకానొక రోజున ఏం చేస్తాడు? జల్లలు పడతాడు. యేసు ప్రభు జల్లలు పడినప్పుడు నీ భక్తి నటించే భక్తి అయితే, వేషధారణ క్రైస్తవ జీవితం అయితే, దేవుడు నేనేం చేస్తాడు? పెరికి అవతలు వారేస్తాడు. ఏమీ కూడా ఆలోచన చేయడు. మనమన్నా మంచో చెడుకో పోయి మీద వేసుకుంటాం, భుజం మీద వేసేసుకుంటాం ఏదో ఒకటి, కానీ దేవుడు అట్లా చేయడు. ఆయన అవకాశం ఇచ్చాడు ఈ భూమి మీద. మనుషుడు 80 సంవత్సరాలు జీవించే కాలంలో నీవు విన్న వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా నువ్వు జీవించమని దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఆయన చెప్పాడంటే అది శాసనం. యేసు ప్రభు ఏదైనా ఒక వాక్ ఇచ్చాడంటే, ఒక వాగ్దానం ఇచ్చాడంటే, యేసు ప్రభు చెప్పిన వాగ్దానం ఎంతమంది నమ్ముతున్నారు కదా. ప్రతి సంవత్సరము వాగ్దానం తీసుకుంటున్నాం. ఎందుకు? ఈ సంవత్సరం నాకు మేలు కావాలి, ఈ సంవత్సరం నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, ఈ సంవత్సరం దేవుడు నన్ను ఏ రీతిగా బలపరుస్తాడు అని మనం వాగ్దానం తీసుకుంటున్నాం. కానీ కొంతమంది ఊరికి 10 రూపాయలు వేసి ఏదో అట్లా లక్కీ డ్రా లాగా కదా, లక్కీ డ్రా లాగా గుంపులో గోవిందా వదిలాడం, అది తీసుకోవడం, అది బైబిల్లో పెట్టుకోవడం, కుళ్ళిపోయి ఉంటుంది, చదవరు, ఆ అధ్యాయం చదవరు, దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటాడు తెలుసుకోరు. ఊరికి ఎవరో దారిని పోయి ఒక సేవకునికి ఇచ్చి చదువు నాయన, చెప్పు నాయన అంటాం, వాడు ఏదో చెప్పిపోతాడు, దాన్ని బట్టి నవ్వుకుంటాం, సంతోషపడతాం. వాడు ఏం చేస్తాడు? ఒక 100 రూపాయలు కానుక వస్తుందిలే, మంచి చెప్పిపోదామని మంచి చెప్తాడు. అంతా నీకు బలం వచ్చింది వాగ్దానం, అబ్బా దేవుడు నీకు తోడుగా ఉంటాడంట, దేవుడు నీకు నీడగా ఉంటాడంట, దేవుడు అట్టుంటాడంట, ఇట్టుంటాడంట నీకు అని చెప్తాడు. మనం నగి సంతోషపడి నాయన పాస్టర్ ఇదో కానుకని ఇస్తాం. ఈరోజు సేవకులు కూడా దేవుని విషయంలో చాలామంది నటించేటువంటి బోధకులుగా తయారైనారు. మోకాలంలో పరిశుద్ధ గ్రంథం చదవరు, వాక్యాన్ని ధ్యానించరు, పాటలు పాడడం రాదు, వాక్యం అందించడం రాదు, దేవుని పని చేయడం రాదు, దేవుని సేవలో నిలబడడం చేత కాదు. ఒకరోజు అంట ఒక సేవకుడు నాలాంటోని ఆహ్వానించాడు. అంతెందుకులే, నన్నే ఆహ్వానించాడు. ఒక సేవకుడు మా చర్చికి రా, ప్రార్థన వాక్యం చెప్పి బోధన ఆహ్వానించాడు. పోతే స్టేజ్ మీద కూర్చోబెట్టినాడు. ఆయనకేమో సింహాసనం లాంటి చైర్ వేసుకున్నాడు, మంచి చైర్. నాకేమో రే ఒక చైర్ తేండ్రా అంటే, ఆ పిల్లలు చైర్ ఏది తెచ్చారంటే ఆ చైర్ల మీద పాదాలు ముద్రలు ఉన్నాయి, అంటే పైన దుమ్ము దుడిచినవి, ధూళి దుడిచినవి చైర్ తెచ్చి మీద వేసినాడు. కానీ సేవకుడు అవి పట్టించుకోలే. నాకు సింహాసనం ఉంది జాలే, పిలిచినాడు ఎట్టనో పోని, ఆ సేవకుడు ఎట్టనో పోని.
ఈరోజు సేవకులు ఎలాగ ఉన్నారంటే, నన్ను నేను చూపించుకోవాలా, నేనేందో నేను గణపరుచుకోవాలా, తన్ను తాను హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాడిని తగ్గించేస్తాడు, దేవుడు వాడిని తీసి మారేస్తాడు. ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఈరోజు నీ భక్తి ఏ రీతిగా ఉంది పరీక్షించుకోవాలా. ఊరికే ప్రతిసారి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది దగ్గర కల్లూరులో సేవ చేయబట్టి, కల్లూరులో దేవుని మాటలు అందించబట్టి, దేవుని సువార్త అందించబట్టి ఎంత సేవ చేసామో, ఎంత మాటలు దేవుని మాటలు చెప్పామో, ఎక్కడ పోయింది ఈరోజు ఈ మాటలన్నీ? ఏమైపోయినాయి దేవుని మాటలన్నీ? ఎందుకు ఈ ప్రజలు మారట్లేదంటే, దేవుని అంత్యక్రీస్తుని యేసు ప్రభు అనుకొని ఆ అంత్యక్రీస్తుని పూజిస్తూ ఉన్నారు. నిజమైన దేవుని పూజించట్లా. యేసు ప్రభు నేనే అని ఒకడు వస్తాడు మన మధ్యలోకి, వాని నమ్ముతారు మన వాళ్ళంతా కదా, వాని నమ్ముతారు. వాడు కొంచెం గారిడి చేస్తాడు, మ్యాజిక్ చేస్తాడు, వాని నమ్ముతారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ క్రైస్తవ జీవితం ఎలాగుంది? నిజమైన భక్తి జీవితంలో జీవిస్తున్నారా, లేదంటే భక్తిహీనతమైన జీవితం జీవిస్తున్నారా? అసలు ఈ ప్రకృతి కూడా తెలివి ఉంది, మీకు తెలుసో తెలియదు. యేసు ప్రభు ఆ ఎర్రటి ఎండలో 9 నుంచి 3 గంటల వరకు వేలాడబడితే దాదాపుగా సూర్యుడంట 3 గంటలు ఆగిపోయాడంట. 3 గంటలు, ఎంతసేపు? 3 గంటలు సూర్యుడు లేకుండా మొత్తం ప్రపంచమంతా చీకటిగా కమ్మిపోయింది. ఎందుకంటే నన్ను చేసిన వాడు ఈ రోజు ఈ లోకాన్ని విడిచెళ్ళిపోతున్నాడే అని సూర్యుడి సైతం, బగబగ మండే సూర్యుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. 3 గంటల సేపు ప్రపంచమంతా కూడా చీకటిమయమైపోయింది. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నా అంటున్నావు, బాప్తిసం పొందుకున్నావు, ఆయన స్తుతిస్తున్నావు. మరి సృష్టికున్నటువంటి జ్ఞానము, జీవాలకున్నటువంటి జ్ఞానము, తెలివి తేటలు నీకు ఉన్నాయి కదా. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు కదా, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు కదా. అన్ని జీవుల కంటే శ్రేష్టమైన జీవితం ఏది? మనిషి జీవితమే. మనుషులకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మాట్లాడతాడు. కుక్కలు మాట్లాడతాయా? పందులు మాట్లాడతాయా? నక్కలు మాట్లాడతాయా? చిలుకలు అంటే ఏదో 2-3 మాటలు నేర్పిస్తే చిలుకలు మాట్లాడతాయి, 2-3 మాటలే. మన మాదిరి మాట్లాడలేవు. మనం నోరు తెరిస్తే కుయుక్తులు, మోసమైన మాటలు, అబద్ధ సాక్ష్యాలు కదా. ఎక్కడో రోజుకు ఒక్క నీతి మాట ఏదో ఒక మూల అన్నట్టు పోయింటారు. ఈరోజు దేవుని విషయంలో మీరు భక్తి పరులుగా జీవిస్తేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. సూర్యుడి సైతము యేసు ప్రభుకి తల వంచింది, సృష్టి యావత్తు యేసు ప్రభుకి తల వంచింది. ఈరోజు మానవుడు మాత్రము తల ఎత్తుకొనే తిరుగుతున్నాడు, కానీ తల దించుకొని స్థితిలో మానవుడు లేడు. గర్వపడుతున్నాడు, అతిశయపడుతున్నాడు, సైతాను మోసంలో చిక్కుకుపోయి ఉన్నాడు, సైతాను వలలో చిక్కుకుపోయి ఉన్నాడు. యవనస్తులు ఇంటర్నెట్ అనే వలలో చిక్కుకుపోయారు కదా. ఈరోజు ఇంటర్నెట్ లేకుండా ఏ ఊరైనా ఉందా? మారుమూల గ్రామాలలో కూడా ఇంటర్నెట్ వచ్చేసింది. ఇప్పుడు ఎంతో మూలను ఉండేటువంటి బస్సు అన్నా ఉండదేమో, కానీ నెట్ లేని ఊరే లేదు కదా. నెట్ లేని ఊరు లేదు, నెట్ సెంటర్ లేని ఊరు లేదు, సెల్లు తెలియని లేడు. ఇప్పుడు సెల్లులో పాపం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, నీతి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మానవుడు ఈరోజు దేవుని విషయంలో లోక సంబంధమైన వాటిని పట్టుకొని దేవుణ్ణి దూరపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఇంతవరకు పాపము జీవితంలో జీవించావేమో, వాక్యాన్ని విని 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 అలాగే ఎక్కడ వేసిన రాయి అలాగే ఉన్నట్టు అలాగే ఉన్నావేమో, నీ ఇండ్లు ఇసుక మీద కట్టుకుంటున్నావేమో. దేవుని అడుగు, దేవుడు నీ ఇండ్లు బండ మీద కడతాడు. ఇసుక మీద ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. బండ మీద ఉండేటువంటి ఇల్లు ఏమైపోతుంది? శాశ్వతంగా యుగ యుగాలు నిలబడిపోతుంది. అంటే ఇప్పుడు ఏమి లేదు. మానవుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడుండేది గొప్ప, ఇప్పుడుండేది అమ్మ కళ్ళకంతా మాయ అనుకుంటాడు. కానీ ప్రపంచం అంతా కూడా తిరిగేది రౌండే. భూమి ఎట్లా తిరుగుతుంది? గుండ్రంగా తిరుగుతుంది భూమి. ఎటు పోయినా కూడా భూమి రౌండ్ రావాల్సిందే. నువ్వెంత జ్ఞానివైనా రేపు నీ బిడ్డలు కూడా జ్ఞానులే. నువ్వు వాళ్ళ ముందర వాడిని తిడతాడు, కొడతాడు కదా. ఇప్పుడు మనం అంటాం కదా, నీకు తెలుగులే మా గమ్మునుండా అంటాం. ఎందుకు? మన జ్ఞానులు అనుకుంటున్నాం. కానీ మన జ్ఞానాన్ని కంటే వాళ్ళ జ్ఞానము ఎంతో గొప్పది. ఈరోజు భక్తిహీనతమైన స్థితిలో మనం ఉన్నాం. తల్లిదండ్రులను ప్రేమించే స్థితి మనకు లేదు, పెద్దలను గౌరవించే స్థితి మనకు లేదు. ఎప్పుడు చూసినా హేళన మాటలు, అవమానకరమైన మాటలు, దేవుని విషయాన్ని దూషిస్తూ దేవుని నామాన్ని మనము అవమానపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు నేను ఎలాగ జీవించాలంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము జీవించాలి. ఈరోజు పరీక్షించుకోండి, మన ఆత్మ ఎదుగుదలగా ఉందా లేదా?
ఈజ్ ఇట్ అవర్ స్పిరిట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? మన ఆత్మ ఎదుగుతుందా తగ్గుతుందా? మన ఆత్మ ఎదిగితే దేవుని రాజ్యానికి పోతాం. మన ఆత్మ దిగజారిపోతే పాతాళానికి, నరకానికి మనము పోతాం. అర్థమైందని చెప్పేది? మన ఆత్మ అనేది చాలా శుద్ధిగా ఉండాలి. నీ శరీరము ఆత్మ రెండు కలిసి దేవుని మహింపరచాలి. ఈరోజు వేషధారణ క్రైస్తవ జీవించేవారు దేవుని గణపరచలేరు. నేను ఒక 3 సూత్రాలు చెప్తాను మీకు. మీరు బాగుపడాలంటే, దేవుని విషయంలో బలపడాలంటే నేను పాటించేటువంటి 3 విషయాలు. మొదటిది ఏంటంటే, మనకు విలువ ఇవ్వని వారిని మనం దగ్గరికి తీసుకోకూడదు. మనకు ఎప్పుడు విలువ ఇవ్వని వారిని మన దరికి మనం వారిని చేరుకొనివ్వకూడదు. తర్వాత రెండవది ఏంటంటే, మనల్ని చూసి ఈర్ష్యపడే వారిని మన దగ్గరికి రానివ్వకూడదు. మూడవది, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడ్డగా చెప్పేవారిని మన దగ్గరికి రానివ్వకూడదు. ఈ 3 సూత్రాలు మన దగ్గర ఉంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చు. ఈర్ష్యపడే వారిని దగ్గరికి రానియద్దు. నీకు విలువ లేని చోట నువ్వు నిలబడద్దు. నేను అర్థం చేసుకోకుండా నీ మీద అబద్ధ సాక్ష్యాలు, మోసాలు ప్రకటించే వారిని వారి దగ్గర నువ్వు నిలబడదు. ఈ 3 నా జీవితంలో సూత్రాలే. మీకు కూడా చెప్తున్నా, యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకొని వీటిని మీరు దరి చేరనివ్వద్దు. పాపానికి చోటు ఇవ్వద్దు. పాపం అనే ఈ మసిని పూసుకుంటే దాన్ని కడుక్కోవాలన్నా కూడా చాలా కష్టం. కానీ యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనకు విడుదల దయచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకున్న నీవు, నేను, మనం ఎవరివైనా, నువ్వు ఎవరివైనా సరే యేసు ప్రభు చూస్తున్నాడు అని భయం కలిగి జీవించాలి. నీ మాట పలికేటప్పుడు, చూసేటప్పుడు, నడిచేటప్పుడు, నిలబడినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన గుడ్డోడు కాదు కదా. యేసు ప్రభు గుడ్డోడా? ఒక్కోసారి ఈ సీసీ కెమెరాలన్నా ఆగిపోతాయి పని చేయకుండా. ఒకరోజు ఒక ఆయన అన్నాడు నాతో, తమ్ముడా, ఇప్పుడు అందరూ ఫోన్పే అని వాడుతున్నారే ఆన్లైన్. ఒకవేళ ఆ ఫోన్పే పోయిందనుకో, ఏటీఎం కార్డులు పోయినాయి అనుకో, బ్యాంకులు బంద్ అయినాయి అనుకో, మానవుని పరిస్థితి ఏంది? ఏం తింటాడు? ఏం వండుకుంటాడు? డబ్బే కదా. ఇప్పుడు జీవితం అంతా డబ్బే. డబ్బు లేనిది మానవుడు ఏం చేయలేడు. ఒకవేళ ఇంట్లో బియ్యం ఉంటే, కూరగాయలు ఉంటే, ఒక వారం తింటాడు, 10 రోజులు తింటాడు, నెల తింటాడు. మళ్ళా డబ్బు లేకపోతే మనిషి జీవించలేడు. కానీ నేను చెప్తున్నా, యేసు లేకపోతే మనిషి జీవించలేడు. హల్లెలూయా. యేసు క్రీస్తు లేకపోతే మనిషి జీవించలేడు. యేసు ప్రభు ఉంటే చావైనా మరణమైనా మనకేంది లాభం? పౌలు ఏమన్నాడు? చావైనా మరణమైనా నాకు లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు కదా. యేసు క్రీస్తు కోసం మరణించినా, యేసు ప్రభు కోసం తప్పించిపోయినా కూడా యేసు ప్రభుని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. దేవుని కృపలో మనం వర్ధిల్లింపబడాలంటే మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగాల్సిందే. హల్లెలూయా. మన మోకాలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వంగుతాయో అప్పుడు మన జీవితాన్ని దేవుడు 100 ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 100 ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నువ్వు మోకరించాలి. మోకాలు ఇచ్చిన దేవుడు, కాళ్ళు చేతులు ఇచ్చిన దేవుడు ఈరోజు కూర్చొని నిలబడుకొని ఏ రీతి కంటే అది చెయ్యొచ్చు, కాదనట్లా. కానీ నీకు అవకాశం ఉండి కూడా నువ్వు మోకరించలేకపోతే నువ్వు దేవుని దృష్టిలో హీనుడవు అన్నమాట. కాబట్టి మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. దేవునికి ఏదైనా చేస్తాడు. నటించే క్రైస్తవ జీవితం వద్దు, దొంగ క్రైస్తవ జీవితం వద్దు, వేషధారటువంటి జీవితం దేవుడు అంగీకరించాడు. మిమ్మల్ని దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్లాలంటే నీతి నిజాయితీగా మన జీవితాన్ని, వాక్యంలో ఒక మాట ఉంది, నా పరుగు కళముట్టించి తిని మరణం వరకు నేను ఆయనకు నమ్మకముగా ఉంటిని. మరణం వరకు ఆయనకి ఎట్లా ఉండాలంటే మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకముగా మనం ఉంటే యేసు ప్రభు మనకు ఏ మేలు చేయక మానడు. ఆయన ఊహించని రీతిగా, ఆశ్చర్యమైన రీతిగా. అందుకే ఒక మాట ఉంది, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు ఆయన మనకు దయచేస్తాడు. ఎంత వాక్యం చెప్పినా నేను చెప్పేది అది. ఈరోజు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని మాటలు విన్న మనము, యేసు ప్రభు చెప్తున్న మాటలు విన్న మనము దాన్ని పాటించాలి. విలువైన మందిరాన్ని ప్రేమించాలి. ఇప్పుడు ఇంత మందిరం, ఇంత రేకుల షెడ్డు, ఇంత కాంపౌండ్, ఇవన్నీ ఎందుకంటే ఏదో కళ్యాణ బాబు ఒక రేంజ్ అని చూపించుకోవడానికి కాదు. దేవుడు అంటే ఒక రేంజ్ అని చూపించడానికి. హల్లెలూయా. దేవుడు అంటే ఒక రేంజ్. దేవుని మించిన వాడు ఈ లోకంలో లేడు కదా. ఆయన మించిన వాడు ఎవడైనా ఉన్నాడు ఈ లోకంలో? ఎవరైనా యేసు ప్రభుని మించినటువంటి వాడు ఉన్నాడా? 10 ఎకరాల భూమి ఉన్నవాడు కూడా యేసు ప్రభు చిటికి నీళ్ళతో కూడా సమానం కాదు. ఆయనకి ఈ భూమి అంతా ఎవరిదంటే ఆయనదే, ఈ సృష్టి అంతా ఎవరిదంటే ఆయనదే.
నీ జీవితం ఎవరిదంటే ఆయనదే. ఆయన లేనిదే, ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే ఈరోజు మానవుడు విర్రవీగుతున్నాడే. ఏం సాధిస్తావు? ఏం ప్రయోజనం? నీ జీవితాన్ని బట్టి ఏదో ఒక మేలు చేయి, ఏదో ఒక గొప్ప కార్యము చేయి, ఒక గొప్ప తలంపు ఊహించుకొని దేవుని విషయంలో పరితపించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏదైనా సరే ఒక గురి పెడితే ఆ గురి పెద్ద గురే ఉండాల. నాకు బతుకు జాలలే, నాకు చిన్న బతుకు, నాకు చిన్న పాక, నా చిన్న ఇల్లు, నాకు ఎవరు లేరు అని చిన్న జాలే అనుకోవద్దు ఎప్పుడు కూడా. యేసు ప్రభు చిన్న చిన్నవి చీమంతా ఇచ్చేవి కాదు. కొంతమంది అంటారు, దేవుడు నాకు చీమంతా ఆశీర్వాదం ఇవ్వలేదే అంటారు కదా. చీమంతా కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వలే, చీమంతా కూడా నాకు ఆరోగ్యం ఇవ్వలే అంటారు కొంతమంది. యేసు ప్రభు చీమంతా ఎలకంత ఇచ్చేవాడు కాదు. ఆయన ఏనుగులాగా, కొండలాగా, పర్వతంలాగా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏవి కూడా యేసు ప్రభు నువ్వు అడిగితే కాదు అనడు ఆయన. నువ్వు అడిగితే, నోరు తెరిచి అడిగితే యేసు ప్రభు కాదనేవాడు కాదు. ఎంతో చేస్తాడా? ఏం చచ్చిపోయిన లేపుతాడా? ఆయనకు పని పాట లేదా అనుకుంటారు చాలామంది. దేవుడు ఎప్పుడైతే నోరు తెరిచి విరిగి నలిగిన హృదయంతో కన్నీరుతో యేసయ్యా అంటావో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయడు ఆయన. నీ చేతులు చేయబెట్టి నీ భుజాన తట్టి నిలబెడతాడు ఆయన. నిన్ను పర్వతం మీదకి ఎక్కిస్తాడు ఆయన. ఎప్పుడైనా అనుభవం పొందుకున్నావా? ఎప్పుడైనా సరే అనుభూతి పొందుకున్నావా? పొందుకోలేదు అంటే నువ్వు నటించే క్రైస్తవుడివే. దేవుని మహిమను పొందుకోలేదంటే, దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఆరోగ్యము, శక్తి, బలము నీకు రాలేదంటే నువ్వు నటించే క్రైస్తవునివే. గ్యారంటీ 100% వేషధార క్రైస్తవ జీవితమే. అందరు బల్ల తీసుకుంటే మనం చేయబెట్టడం, అందరు కానికేస్తే మనం కానికేయడం. వచ్చిమమ్మ పోతిమమ్మ, ఏదైనా స్వీట్ వేస్తే తిన్నామమ్మ, మనం ఏదైనా ఇచ్చినామా, మనం ఏదైనా చేసినామా. లైట్ల మీద మన పేర్లు, ఫ్యాన్ల మీద మన పేర్లు, పోడియాల మీద మన పేర్లు, బాక్సుల మీద మన పేర్లు రాసుకొని ఆ పేర్లు చూసుకొని మురిసిపోదాము, అంతే. అదే అయిపోయింది క్రైస్తవుని జీవితం. ఒక పత్రిక పంచి, ఒక పత్రికలు 10 మందికి పంచి దేవుని సువార్త ప్రకటిద్దాం, నేను రక్షణ పొందినట్టు, నా జీవితం మార్చినట్టు దేవుడు ఎవరినొకరు మారుస్తాడు కదా అంటే మానవుడు ఈరోజు అట్లా లేడే. ఏమి తినదమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఏం మెడలు కడదామా, ఏ షెడ్డు పెడదామా కదా. ఒక యవనస్తుడు అంటున్నాడు, ఒక యవనస్తుడు, అన్న నేను చచ్చిపోయలేపు మా అమ్మ మా నాన్నకి సముద్రం మీద ఇల్లు కట్టాలన్నట్టు. సముద్రం మీద ఎవడో ఇల్లు కడతాడా? ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఏడ కడతాడంటే వాడు ఇల్లు సముద్రం మీద. అంటే వాళ్ళ అమ్మ నాన్న సముద్రం కొట్టుకొని పోవాలని వాని ఆశ. హల్లెలూయా, వాని ఆశ అది. కానీ వాడు బైక్ ఏమో వాళ్ళ అమ్మ సంతోషపడుతున్నా, అమ్మ మా కొడుకు సముద్రం మీద ఇల్లు కట్టించాడంట. ఈరోజు ఎంతమంది లేరు. మా నాన్న కూడా ఎప్పుడు అనేవాడంట మా జేజుతో, నీకు మెల్లగా ఒక చైన్ తెచ్చాలి, చైన్ తెచ్చాలి, చైన్. చచ్చిపోయింది మా జేజు కూడా, ఇంతవరకు తేలే. ఆశలు చూపిస్తారు. అమ్మకి ఇది తెస్తాం, నాన్నకి అది చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, దేవునికి అది ఇస్తాం, దేవునికి ఇది చేస్తాం, మొక్కుబడి చేస్తాం, 10 మూటలు 1000 మూటలు, లైట్లు, ఫ్యాన్లు, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటాం. జోబులో డబ్బు రాగానే ఓయమ్మ ఆడి ఇచ్చే మనకెట్ట, మందిరానికి ఇచ్చే మనకెట్ట, మనం తినేదెట్ట, ఎన్ని ఆలోచనలు వస్తాయో కదా. లేనప్పుడల్లేమో బా దేవుడు నాకు ఒక 1000 2000 నీకు ఇచ్చా అంటాడు. దేవుడు ఇచ్చినప్పుడు ఆ 1000 2000 ఇచ్చేదానికి మనసే రాదు. దేవుడు ఏమి చెబుతున్నాడంటే, నువ్వు ఏదైనా మాట ఇస్తే మాట నిలబడు, వాక్యానుసారంగా బ్రతుకు, మంచి నడవడికలో నడుచు. దేవుడు నిన్ను హెచ్చించకపోతే నన్ను అడగండి. దేవుని విషయంలో నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని దీనుడిపై హెచ్చించబడతావో ఆ రోజు నుంచి నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. యేసు ప్రభు ఆ కలువరి శిలువలో 7 మాటలు పలికాడు కదా. పోయిన వారం మనం ఎంతో బాగా విన్నాం. గుడ్ ఫ్రైడే రోజున దేవుడు ఎంతగానో మాట్లాడాడు. 7 మాటలు, శ్రేష్టమైన మాటలు, బలమైన మాటలు మనం విన్నాం. యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట కూడా ఒక అర్థం ఉంది. ప్రతి మాట కూడా యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక త్యాగము, ఒక వేదన, ఒక కన్నీరు, ఒక దుఃఖముతో దేవుడు చేయి చాచి పిలుస్తూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు నిన్ను ఎంత చేసినా ఆయన నలగబడ్డాడు, కొట్టబడ్డాడు, విరగబడ్డాడు, ఏడుస్తున్నాడు, రక్తము కారిపోయింది, నీరు ప్రవహించిపోయింది, శరీరంలో ఏమీ లేదు. కానీ నేను ఆయన చేతులు జాచి అడుగుతున్నాడు. తీరా చచ్చిపోయే ముందర కూడా ఒక దొంగని దేవుడు ఏం చేశాడు? రక్షించుకున్నాడు. సువార్త చెప్పి, నువ్వు పరదేశంలో నాతో పాటు ఉంటావు, నాతో పాటు వచ్చేయి అని చచ్చిపోయే ముందర కూడా ఒక ఆత్మని దేవుడు రక్షించుకున్నాడు. నువ్వు ఎంతమందిని రక్షించుకున్నావు?
పేరుకు బైబిలు, పేరుకు క్రైస్తవునివి, పేరుకు తల మీద ముసుగు, అన్ని కానుకలు అవి చేసి ఇవి చేసి ఇవన్నీ వేస్ట్. నువ్వు ఒక్కని రక్షించు, అది దేవుని సన్నిధిలో దేవదూతలు సంతోషించి గంతులేస్తాయంట. హల్లెలూయా. తర్వాత మిగతావన్నీ. కానీ మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకువాడు ధన్యుడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. దేవుడు చెప్పిన మాటలు, ఆయన చూపించే రాజ్యాన్ని కొరకే ప్రయాసపడండి. ప్రయాసపడి ఈ లోకంలో ఏముందిరా నాయన? త్రాగడము, తినడము, ఎంజాయ్ చేయడం, వ్యభిచారం, మోసం, అబద్ధాలు, ఇవే కదా. కొత్తగా ఏమున్నాయి? కొత్తగా ఏమీ లేవు. కొత్తగా అంటూ ఏది లేదు ఈ లోకంలో, అన్నీ పాతవే కదా. ఇప్పుడు ఈ విమానం గాల్లో పోయి విమానము 1923లోనే వచ్చింది. ఈ విమానం గాల్లో ఎగిరేది అప్పట్లోనే ఉంది. అంటే ఇప్పుడు విమానాలు కనుక్కున్నాం మేము, రైలు కనుక్కున్నాం మేము, బస్సులు కనుక్కున్నాం మేము, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇండ్లు ఉంది, మేడలు ఉంది అని మానవుడు ఎగురెగురుతున్నాడు. కానీ ఏదో ఒక రోజున ఒక భూకంపం వచ్చిందంటే నీ ఏమైపోతావు నాయన? యాడికి భయపడతావు? ఏ మూలను భయపడతావు? నువ్వు దేహి అని అడుక్కునే స్థితికి వస్తావు. జాగ్రత్త. దేవుడు అనుకుంటే ఆ గతిని పెడతాడు. యుక్రెయిన్ ఇప్పుడే కదా యుద్ధం జరుగుతూ ఉంది, ఇంకా యుద్ధం జరుగుతుంది అక్కడ. మనం అందరం ఏమో యుద్ధం అయిపోయిందేమో, రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం అయిపోయిందేమో అనుకుంటాం. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ తగ్గట్లా, రష్యా తగ్గడంలా. కొద్ది రోజులు పోతే ఇట్లాగా జరుగుతున్నా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. ఒక్క బాంబు వేస్తే, సముద్రంలో వేస్తారు ఒక బాంబు. ఇటీవల కాలంలో టెస్టింగ్ చేద్దామని సముద్రం భూభాగానికి పోయి ఒక బాంబు పేలుస్తే సముద్రం అంతా కూడా 10 మీటర్లు ఎనిక్కిపోయిందంట. 10 మీటర్లు ఎనిక్కిపోయిందంట. సముద్రమే ఎనిక్కిపోయిందంట ఆ బాంబు దెబ్బకి. నువ్వు ఎంతరా 6 అడుగులు ఉంటావు? 6 అడుగులు ఉంటాం మనం తిప్పి కొడితే కదా. ఆడలు అయితే 5 అడుగులు ఉంటారు. ఎందుకంటే మానవుడు ఈ పై వస్త్రాలను బట్టి, అలంకరణలను బట్టి, మేడలను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి అతిశయిస్తున్నాడు. కానీ ఈ సృష్టికి దేవుడు ఒక్క ఆజ్ఞ ఇచ్చాడంటే నేను లపక్కని మింగేస్తుంది. తెలుసా? యోనాని మింగలేదమ్మా చేప? యోనాని మింగలేదా? యోనా ఏమన్నాడు? నేను గర్వపడతాను, ఆడికి పోతా, నీ మాట నేనేది, నాకు నచ్చిన ప్రాంతానికి పోతా, నా ఊరికి పోతా, పో అన్నాడు యోనా దేవునితో కదా. దేవుడు అన్నాడు, ఆహా నువ్వు ఇట్టున్నావురా, పో నాయనా, పో నీ బతుకోపో అన్నాడు. యోనా ఓడెక్కినాడు. ఓడెక్కగానే మొత్తం ఊగిపోయింది. ఊగిపోతానే ఆడుండే వాళ్ళందరూ, రే ఎవర్రా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు లేపండి రావాన్ని, వాడు కింద పనుకున్నాడు, లేపండి రావాన్ని, లేపి ఎత్తివారేయండి రావాన్ని నీళ్ళలోకి. ఎత్తివారేస్తేనే సముద్రం అంతా నీట్గా అయిపోయింది. యోనాను పోయి దేవుడు చెప్పాడు, ఏ చేప, నా బిడ్డ యోనా ఉన్నాడు, నీళ్ళలో పడ్డాడు, పోయి మింగువాన్ని, నువ్వేమి తినకూడదు, నీళ్లు తాగకూడదు, 3 రోజులు అలాగే ఉండాలి నువ్వు అని. ప్రపంచంలో అతి పెద్ద చేప త్రిమింగలం. దాని బరువు దాదాపుగా 100 టన్నులు ఉంటుందండి. అంటే 10,000 కేజీలు. 10,000 కేజీలు ఉండే చేప ఎవరి మాట వినింది? ఇడా యేసుప్రభు మాట వినింది కదా. నువ్వు 70 కేజీలు ఉండవు, ఎగిరెగిరి పడతాం. సృష్టి అంతా కూడా యేసుప్రభు తల వంచుతుంటే మానవుడు మాత్రం తల వంచడంలా. యోనా యేసుప్రభు చెప్పినట్టుగా, తండ్రి చెప్పినట్టుగా యోనాను కనీసం ఒక పండు కింద కూడా నలమల్లా చేప. అర్థమైంది నేను చెప్పేది? అనుకుంటే ఇప్పుడు ఆ యోనాని అది పొరపాటున పండు కిందనో, ఆ నేల కిందనో ఏదో ఒక రకంగా యోనా చచ్చిపోవచ్చు. కానీ యోనాను కంటి రెప్పలాగా చేప కాపాడుకుంది. యోనా దాని కడుపులో ప్రార్థన చేశాడంట. యోనా నేను బయటికి పోతా అని యేసు ప్రభుకు మొత్తుకున్నాడు యోనా. కానీ దేవుడు సరేలే వాని మాటిని బయటికి రమ్మా చేపని అప్పుడే రమ్మల్లా. 3 రోజులు టెస్ట్ పెట్టినాడు. 3 రోజులు పరీక్ష కదా. 3 రోజులు పరీక్ష పెడితే అసలు యోనా ఎట్లా నిలబడినాడు? అదే నువ్వైతే నువ్వు ఒక దేవునివే, నన్ను చేప కడుపులో పెట్టి ఆ రోతలో పెడతావు, నేను నమ్ముకొని నువ్వు నాకు మామూలుగా చెప్తే నేను పోతా కదా, అంత గలీజ్గా పెంట వాసనలో ఆ కడుపు వాసన రొచ్చు గబ్బులు నన్ను పంపిస్తావా? నువ్వు నీ సేవ వద్దు, ఏమొద్దు, చెప్పినావు నువ్వు ఒక దేవునివి అని మనం అంటాం. మన రేంజ్ అది. మన రేంజ్ ఏదంటే అది కాదు. మన రేంజ్ ఇది. పాదాల కాన్నే ఉన్నాం. ఇంకా ఎదగల మన మైండ్, మన ఆత్మీయ స్థితి, మన జీవితం ఎదగల. మానవుడు నేనే జ్ఞాని అనుకుంటున్నాడు. నీ జ్ఞానం అంతా శూన్యమే. దేవుని జ్ఞానముకి ఏమి లేదంట, మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ప్రేమైన దేవుని బిడ్డ భక్తిహీనతమైన జీవితాన్ని జీవించదు. క్రీస్తు కృపను బట్టి ఆయన పిలిచిన వాణ్ణి, ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు, పరిశుద్ధమైన పిలుపుకు లోబడితే
నువ్వు దేవుని ఎన్నడూ కూడా విడిచిపెట్టవు. నువ్వు తిరుగుబాటు చేస్తే యేసు ప్రభుని యోనాను వంచినట్టు నిన్ను కూడా వంచగలడు. సమయం పడుతుంది. యోనాకు 3 రోజులు పట్టింది. నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నా దేవుడు నా జోలికే రాలేదులే, నేను బాగుండా, అందరికంటే నాకనే డబ్బు ఉంది, నాకనే భూమి ఉంది, అది ఇది అన్నావు అనుకో. ఒక రోజున అందరికంటే హీనమైన స్థితిలో నువ్వే ఉంటావు. ఎంతమంది లేరు అట్లా? ఒకప్పుడు కొంతమంది అంటారు, ఏమంటారు, ఒకప్పుడు మేము ఎంత బాగా బతికినామో తెలుసా, ఇప్పుడు ఏమైంది లేదు. కొంతమంది అంటారు ఆ మాట, ఒకప్పుడు మేము ఎంత బాగా బతికినామో తెలుసా, మాకు అన్ని భూములో ఈ నుంచి ఆడదాకా ఉన్నాయి భూమి, ఇప్పుడు ఏమైనాయి లేవు కదా. ఎవ్వరికి ఏది శాశ్వతము కాదు. దిగంబరులుగా మనం వచ్చాము, దిగంబరులుగానే మనము పోతాం. మానవుడు ఎంత సంపాదించినా కేవలం కడుపు కోసమే తప్పక నువ్వు ఏం సంపాదించినా అది ఈ లోకంలో వదిలేసిపోవాల్సిందే. నీ పిల్లలు తరతరాలు అనుభవించాల్సిందే, కానీ నువ్వు మాత్రం దాన్ని అనుభవించలేవు. నిద్ర రాదు మనశ్శాంతిగా. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడో, ఎప్పుడు రైడింగ్ చేస్తాడో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం మీద వచ్చి పడతాయో, ఎవడొచ్చి దొంగతనం చేస్తాడో, ఎవడొచ్చి చంపుతాడో, ఎవడొచ్చి ఆస్తి తీసుకొని పోతాడో, నిద్రే ఉండదు డబ్బున్నోనికి. కానీ పేదవాళ్ళు మాత్రం సంతోషంగా 3 పూట్ల సంగటి చేసుకొని తిని ఎటమనుకుంటాడు, నోరు తెరుచుకుని ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని విషయంలో ధనికులు గర్వపడతారో ఆ టైంలో దేవుడు వారిని అనగదొక్కుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పరీక్షించుకో. వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యానుసారంగా మరణించు, వాక్యానుసారంగా నీ జీవితంలో దేవుని దగ్గర ఎత్తబడతావు. నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా ఏదో వచ్చినానులే, విన్నానులే, కూర్చున్నానులే, ఒక పద్ధతి అయిపోయింది, ఒక ఆచారం అయిపోయింది, శుక్రవారంగా దీపొద్దు, ఇల్లు వాకిలి కడుక్కున్నా, అవి చేసినా రోజే వచ్చి కూర్చున్నా, వాక్యం విన్నా, బాగుంది, ఇంకా పోయినా పనుకున్నా, దేవుడు బాగా నిద్రించాడు కాదు. నువ్వు విన్న వాక్యాన్ని ఎంతమందికి చెప్తున్నావు? ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని ఎంతమందికి ప్రకటిస్తున్నావు? ఈరోజు నీ విన్న వాక్యాన్ని బట్టి ఎంతమందిని కొత్త వాళ్ళని తీసుకొస్తున్నావు? అది కావాలి దేవునికి. నా మందిరము ప్రార్థనా మందిరం అంటే ఈగలు తోలుకునే మందిరం కాదు. దేవుని మందిరము ఈగలు తోలుకునే మందిరం కాదు. ప్రార్థనా మందిరం అంటే 100 మంది ప్రార్థన చేసుకోవచ్చు, కానీ 100 మంది రారు. అందుకే మనం చదివింది అదే. మొదటి వచనం చదువు ఒకసారి. అదే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా కదా. భక్తి పరులుగా నటించేవారు కోట్లాది మంది ఉంటారు, కానీ భక్తిగా జీవించే వాళ్ళు కొందరే. ఈరోజు నువ్వు కోట్లాది మంది గుంపులో ఉన్నావా, లేదంటే కొందరు గుంపులో ఉన్నావా? కొందరు గుంపులో ఉంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాడు. నేను ఒకటే చెప్తా, ప్రార్థన ఉన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు నీ పనులన్నింటినీ పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే నీకు ఆరోగ్యము, శక్తి, బలము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు, కృప వెంబడి కృప, దయ మీద దయ, సమస్తము దేవునికి ఇస్తాడు. కళ్యాణ బాబు సౌండ్ సిస్టమ్ పెట్టినాడు, మేము బయట కూర్చొని వింటా అంటాము, మాకు బాగా వినపడుతుంటాయి అనుకున్నావు అనుకో, దేవుడు కూడా అట్నే నీకు వినిపిస్తాడు. అన్నీ చోటుని దగ్గర పోయి సప్పర్లు కొడితే మనకి ఏం వినపడుతుంది? వానికి గిచ్చితేనే ఏంది గిచ్చినవే అంటాడు చోటోడు కదా. నువ్వు ఎంత వాక్యం విన్నా ఆయన మందిరంలో నువ్వు లేకపోతే, నీ ప్రెజెన్స్ ఇక్కడ లేకపోతే, నువ్వు హాజరు ఇక్కడ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కావు. అంతెందుకు, ఇప్పుడు కాలేజీ పిల్లలు కాలేజీకి పోతారు. ఎందుకు పోతారంటే వాళ్ళు మెయిన్ ఎందుకు పోతారంటే గేటు దగ్గరనే వాళ్ళకి ఏముంటుంది? తమ్ము ఉంటుంది. ఆ తమ్ము వేస్తేనే వాడు వచ్చినట్టు, అవునా కదా? ఆ తమ్ము వేస్తేనే వాడు కాలేజీకి వచ్చినట్టు. ఆ తమ్ము వేయకుండా వాడు షికారుకు, సినిమాకు, పబ్బుకు, ఆనికిడికి పోయినాడు అనుకో, వెంటనే సార్లు ఏం చేస్తారు? హలో, మీ కొడుకు రాలేదేమ్మా ఈరోజు కాలేజీకి, ఆడికి పోయినాడమ్మా? సార్ మా కొడుకు కాలేజీ అని చెప్పి పోయినాడు సార్ అంటావు, అవునా కదా? అప్పుడు వాడు ఆడుకోపోయి ఉంటాడు. అంటే ఒక ఫింగర్ ప్రింట్, ఒక హాజరు ఏం చెప్తుంది? నీ జీవితం ఏందో బయటపడుతుంది. ఇంటికి వస్తాను, ఏరా ఈరోజు కాలేజీ పోలేదంటారు, ఏడికి పోయినవారు అంటే వాడు అంటాడు, ఓమా నేను కాలేజీ పోయినా, వాడు ఫింగర్ ప్రింట్ పని చేయలే, పోయి కూర్చుని లేమా అంటాడు. అబద్ధం చెప్తాడు అమ్మ దగ్గర. అమ్మ పోయినావా? సరేనైనా చదువుకోరా బంగారు కొండ, కష్టపడి మేము రాత్రి పగులు పనికి పోయి కష్టపడి రక్తం కార్చి నేను చదివిస్తానవురా అంటే, చదువుతానేలేమా, నాకంటే మా క్లాస్లో టాపర్ లేడు అంటారు, కానీ ఫెయిల్ అయ్యేది వీడే అందరికంటే హీనంగా. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, వినేవాళ్ళు మాత్రమే కాక వాక్యానుసారంగా జీవించండి. వాక్యం ఏం చెబుతుందంటే, మీరందరూ కూడా పరిశుద్ధంగా, పరిశుభ్రతతో, పవిత్రమైన ఆత్మలతో, నిష్కలంకమైనటువంటి హృదయాలతో, తేటమైనటువంటి హృదయాలతో మీరు జీవించాలి. పైకొకటి లోపలికొకటి జీవించే మనస్తత్వము జీవించద్దు. నచ్చని వారిని దూరం పెట్టండి,
మిమ్మల్ని హేళన చేసే వారిని, అవమానపరిచే వారిని, అబద్ధ సాక్షులు చెప్పే వారిని దూరం పెట్టండి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బ్రతుకు మీరు జీవిస్తున్నా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ గురించి నానా మాటలు మాట్లాడడం కూడా మీరు దూరం పెట్టండి. మీరు ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని విలువ ఇస్తున్నారో, ఎవరైతే మీకు ప్రేమను చూపిస్తున్నారో వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. దేవుడు చెప్తున్న మాట ఇదే, ఆ ప్రేమ చూపించేవాడు కేవలము యేసు ప్రభువే. మనుషుల ప్రేమ ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయి దేనికి పనికిరాని ప్రేమ మనుషుల ప్రేమ. భార్య ప్రేమ అలాంటిదే, భర్త ప్రేమ అలాంటిదే, తల్లిదండ్రుల ప్రేమ అలాంటిదే, ఎవరి ప్రేమైనా అలాంటిదే కదా. బంధువులు ఎవరైనా సడన్గా ఏరా బాగుండావు అని అంటాం, నేను బాగున్నా నువ్వు బాగున్నావు అంటాం. అటు పోతానే బా వాడు జుర్రా వాడు మన కథ ఎచ్చులు కాకపోతే అంటాం. అప్పుడే అంటాం. అటు వాడు పోయినాడు అప్పుడే మన గురించి 100 మాటలు మాట్లాడుతాం. అవునా కాదా? ఎన్ని లేవు, ఎన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఈరోజు మనుషుడు ఆ బుద్ధిని మానుకోవాలి, ఆ నెగిటివ్ మైండ్, ఆ పాపపు తలంపులను మానుకోవాలి. పాపపు మాటలు, సాడీలు, అబద్ధ సాక్ష్యాలు పలకడం మానేయాలి. దేవుని విషయంలో హెచ్చింపబడాలంటే యూ షుడ్ బి, నువ్వు దేవుని సన్నిధిలో గొప్పవాడిగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఈ మందిరానికి దాదాపుగా 15 పిల్లర్లు ఉన్నాయి. ఈ 15 పిల్లర్లు అంటే ఒక్కొక్క పిల్లర్కి ఒకడు ఉండాలి కనీసం. మెయిన్గా ప్రార్థన చేసేవాడు. లేరే అంటే నటించే క్రైస్తవ జీవితం. ఏమి నచ్చుతాయంటే అలంకరణ, అందము, డ్రమ్ములు, పలకలు ఈ నచ్చుతాయి. ఆచారాల పద్ధతులు ఈ నచ్చుతాయి. చెక్క భజనలు అవి నచ్చుతాయి. ఇప్పుడు ఈ మందిరం కన్నా పెట్టి చెక్క భజన పెట్టినామనుకో ఊరంతా ఇన్నా ఉంటుంది. ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టినామనుకో ఊరంతా ఇన్నా ఉంటుంది. అదే వాక్యం చెప్తాం, నేను వాక్యం ఏంటంటే అంటే అబ్బాయి ఆడ మేము పొద్దునంతా పనికి పోయించినాం, ఆడ మేలుకోలేంలే. అదే డ్యాన్స్ పెడితే 2 దాకా 3 దాకా అయినా మేలుకుంటాం. ఆలోచన చేయాలా, ఏంది జీవితమో, ఇది ఎట్లా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని విషయంలో దేవుడు ఏ క్షణం వస్తాడో, ఏ టైంలో దిగుతాడో, దిగినప్పుడు నీ జీవితం అంతా బట్టబయలైపోతుంది నాయన. హ్యాపీగా నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కలంకమైన హృదయంలో నువ్వు జీవిస్తే దేవుని రాజ్యంలో నువ్వు ఎత్తబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.